ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికిలపూడిలో హర్షిత ప్రైవేటు పాఠశాలకు సిఐడి అధికారులు వెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పాఠశాల చైర్మన్ నందిగం రాణి పలువురు నుంచి నగదు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో సిబిసిఐడి అధికారులు ఆమెను విచారించేందుకు వెళ్లారు. అయితే యాజమాన్యం విద్యార్థులను వారి తల్లిదండ్రులను రంగంలోకి దింపి తమ వాహనాలకు అడ్డుగా కూర్చోబెట్టిందని సిఐడి అధికారులు తెలిపారు. తమకు వ్యతిరేకంగా నినాదాలు చేయించినట్లు వెల్లడించారు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చెప్పినా సహకరించలేదన్నారు. తాళాలు వేసుకుని నందిగం రాణి గదిలోనే కూర్చున్నారని సిఐడి అధికారులు తెలిపారు. అభివృద్ధి కోసం అని చెప్పేసి చాలా మంది పెట్టుబడి పెట్టడం, దాంట్లో చాలా మంది ఇబ్బందులు పడ్డారని 65 మంది 33 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఆ పెట్టిన అమౌంట్ తిరిగి రిటర్న్ ఇవ్వలేదని చెప్పేసి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద గత ఆగస్టులోనే అంటే ఇప్పటివరకు 4 నెలల క్రితమే కేసు నమోదు చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు ఏదైతే ఈ స్కూల్ కరస్పాండెంట్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళకి, ప్రెసిడెంట్ ధర్మరాజుకి, అదేవిధంగా నందిగం రాణికి నోటీస్ జారీ చేయాలనే ఉద్దేశంతో విచారణ నిమిత్తం మేము ఇప్పుడు రావడం జరిగింది. రావడంతో వీళ్ళు లోపల తాళం వేసుకున్నారు. ఫోన్కు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. లోపల ఆవిడ ఉంది, అందరికీ ఫోన్లు చేస్తూ ఉంది. ఏదో దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరో వచ్చారని. వాళ్ళ పేరెంట్స్ కూడా వేరే రకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదో జరిగిపోతుందని చెప్పేసి అలార్మింగ్గా అందరూ కూడా తెలియజేస్తున్నారు. మేము వచ్చింది సిఐడి పోలీసును విచారించాలని ఉద్దేశంతో వచ్చాం, కానీ ఏదో గలబా చేయడానికో రాలేదు.